దానానికి నడిపించారు తండ్రి. మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి సమయంలో మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు మేము ఆలోచన చేస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి వినబడుతున్న ప్రతి మాటను కూడా మేము అర్థం చేసుకుని మరి అర్థమైనటువంటి మాటను బట్టి అనేక మందికి తెలియజేస్తూ మరి వింటున్న ప్రతి మాట మేము అనుసరించి నడిచే కృప, అట్టి జ్ఞానము, స్థితి మాకు అనుగ్రహించండి, సహాయించండి. వినుచున్న పిల్లలు నీ పిల్లలు, వినగలిగే చెవి, గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరే దయచేసి తండ్రిగా బలపరచమని, ఆదరించమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నారు మా కన్న తండ్రి, ఆమేన్. ప్రతి వారము కూడా యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల యొక్క చరిత్రను మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు కూడా మరొక రాజు, రెండవ రాజు యొక్క చరిత్రను కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. రెండవ రాజు అబియాము అనేటటువంటి రాజును గురించినటువంటి చరిత్రను మనం ఆలోచన చేద్దాం. ఈ చరిత్ర ఆలోచించడం కంటే ముందు ఒక మాట చూద్దాం. ఎందుకంటే చరిత్ర అనేది మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, దేవుడు ఏ ఉద్దేశాన్ని బట్టి మాటలు రాయించాడో మనకు అర్థమవటం కోసం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులన్నీ, బైబిల్ చరిత్ర అనేది ఎందుకు రాయబడింది? ఈ మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎందుకు రాయించారు? వీటిని ధ్యానించవలసినటువంటి అవసరత ఉంది అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి ఈ మాటలన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించారు అని అంటే, మరి పూర్వం జరిగినటువంటి ప్రతి విషయము కూడా నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మనకి ఏం రావాలని? బుద్ధి రావాలి అని అంటే, బుద్ధి అని అంటే చాలామంది బుద్ధి లేదన్నప్పుడు చాలా కోపం వస్తుంది. మీకు బుద్ధి లేదా అంటే కోపం వస్తుంది. బుద్ధి అని అంటే కోపం వచ్చే మాట కాదు, అది దేవుని గురించి తెలుసుకోవడం. ఏదైనా తెలియంది ఉంది అని అంటే, తెలియలేనప్పుడు మనం ఏమంటామంటే సాధారణంగా బుద్ధి లేదా అని అంటాం. మనం గమ్మున ఫీల్ అవుతాం. బుద్ధి లేదా అని అంటే బుద్ధి అనేది తెలియని దాన్ని తెలుసుకోవడం, నీకు రాని దాన్ని నేర్చుకోవడం ఏమంటారనంటే బుద్ధి లేనటువంటి స్థితి అని అంటారు. ఇప్పుడు ఈ బుద్ధి, జ్ఞానము మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు రాయించినటువంటి ఈ చరిత్ర ఏదైతే ఉందో, వాస్తవంగా జరిగినటువంటి చరిత్రను పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు రాయించాడు. ఈ రాయించినటువంటి చరిత్రను మనము చదవటము, ధ్యానించటము ద్వారా మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపులు ఏంటో మనకు అర్థమవుతాయి. కాబట్టి మనందరము కూడా ప్రతి వారము కూడా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కలిగి దేవుని మాటలు మనం ఆలోచన చేయడం వల్ల మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది అని అంటే దినదినము బలపరచబడుతుంది. మనకు ఆత్మీయ జీవితం దినదినము బలపరచబడుతుంది. అలా బలపరచబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని మాటలు మనము చదవాలి, ధ్యానించాలి. మరి దావీదు గారు మాట్లాడతారు 1వ కీర్తనలో. ఏం మాట్లాడతారంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యం అనేది ఎలా ధ్యానించాలంట? ఆనందించుచు దివారాత్రము, పగలు రాత్రి కూడా ఏం చేయాలంటే ఆనందిస్తూ ధ్యానించేవాడు ధన్యుడవుతాడు. ఆ ధన్యత పొందుకోవాలంటే మనము కూడా ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో సంతోషిస్తూ, ఆనందిస్తూ దేవుని యొక్క మాటలు అనేవి మనము ధ్యానించాలి. ధ్యానించిన మాటను మన యొక్క జీవితంలో మరి అన్వయించుకుంటే మరి దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొదటి యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజు మరి రెహబాము గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెహబాము కుమారుడైనటువంటి మరి యొక్క అబియాను గురించినటువంటి చరిత్రను మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల
రెండవ గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తే, పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన, అంటే పిమ్మట అతడు అని అంటే ఇక్కడ ఎవరు అని అంటే రెహబాము గురించి మనం చదువుతున్నాం కాబట్టి పిమ్మట అతడు అని అంటే రెహబాము. అబ్షాలోము కుమార్తె అయిన మైకాను వివాహము చేసుకున్నారు. ఎవరు? రెహబాము. అబియా యొక్క తండ్రి రెహబాము ఎవరిని వివాహం చేసుకున్నాడు? మయాక. ఈమె ఎవరు కుమార్తె? అబ్షాలోము కుమార్తె అయిన మయాకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను. ఇక్కడ ఈ రెహబాముకి అలాగే మయకాకు పుట్టినటువంటి పిల్లల్లో చాలామంది పుట్టారు. మొదటగా చెప్పినటువంటి కుమారుడు పేరేంటంటే మనం ఈరోజు నేర్చుకోబోతున్న అబియామును గురించి చెప్పారు. తర్వాత అత్తయిని, జీజాను, షెలోమితును కనెను. ఇంకా వీటితో పాటు ఈయనకున్నటువంటి భార్యల గురించి 21వ వచనంలో చెప్తున్నాడు. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే అబ్షాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించాను. ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. ఈ రెహబాము మైకాకు మరి ఉన్నటువంటి మరి పిల్లల విషయంలో చూస్తే మొట్టమొదటిగా 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు, మొత్తం 78 మంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ తండ్రి ఎవరు? సొలొమోను. అంటే సొలొమోను యొక్క మరి ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆయన కూడా ఎంతమంది భార్యలు చేసుకున్నాడు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది వరకు వాళ్ళకున్నారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఎవరిలోకి వచ్చింది? తన కుమారుల్లోనికి వచ్చింది. ఈ కుమారుడైనటువంటి రెహబాము కూడా 18 మంది, తన తండ్రి అంత కాదు కానీ 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు, మొత్తం 78 మంది భార్యలను ఈయన సంపాదించుకున్నాడు. ఈ 70 మంది సంతానంతో వీరికి పుట్టినటువంటి ఈ 78 మంది భార్యలతో వీరికి పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది? 28 మంది మగపిల్లలు, 60 మంది ఆడపిల్లలు. మగపిల్లలు 28 మంది, ఆడపిల్లలు 60 మంది పిల్లలు, మొత్తం ఎంతమంది? 88 మంది పిల్లలు. అంటే ఈ 88 మంది పిల్లలు అని అంటే మరి ఈ 88 మంది పిల్లలు ఉన్నప్పుడు ప్రధానంగా అబియామునే రాజును చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఒకవేళ అబియామును రాజుగా చేస్తే మిగిలిన వారందరూ కూడా మరి యుద్ధానికి వస్తారు. మా కొడుకుని ఎందుకు చేయలేదని మిగిలిన భార్యలకు కూడా కోపం వస్తుంది. దానికి కూడా చాలా తెలివిగా మరి ఈయన ప్రవర్తించినట్టు చూద్దాం. ఇంతకీ ఈ ఇంతమంది భార్యల్లో కన్నా ఎక్కువ ఎవరిని ఎక్కువ ఇష్టపడ్డాడు? మయాకానే ఎక్కువగా ఇష్టపడ్డాడు. అబియాము ఈ మయాకానే, క్షమించండి, ఈ రెహబాము మయాకానే ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఇలా ఇష్టపడినటువంటి పరిస్థితిని బట్టే తన గర్భంలోంచి వచ్చినటువంటి కుమారుడైనటువంటి ఈ మయాకాకు పుట్టినటువంటి మరి ఈ కుమారుడైనటువంటి ఈ యొక్క అబియామును రాజుగా చేశాడు. చూద్దాం 22వ వచనం. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయదలచి అతని సహోదరుల మీద ప్రధానినిగాను అధిపతినిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారముల యందు
అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెంటెంట్లు చేస్తున్నాడు. మిగిలిన వారందరూ కూడా నా కొడుకుని ఎందుకు రాజును చేయలేదు అని అడగకోకుండానే ముందుగానే ఏం చేశాడు, ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి విస్తారమైనటువంటి డబ్బునిచ్చి గొప్పగా ఘనంగా పెళ్ళిళ్ళు చేయించాడు. ఎందుకని? ఈ మయాకాను ప్రేమించాడు కదా, ఈ మయాకా కుమారుడిని నువ్వు రాజుగా ఎందుకు చేయాలి, మా కుమారుణ్ణి రాజుగా ఎందుకు చేయకూడదని మిగిలిన భార్యలు యుద్ధానికి రాకుండానే ముందుగానే ఏం చేశాడనంటే తెలివిగా వాళ్ళకి ఒక ప్రణాళిక చొప్పున ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఉద్యోగాన్ని ఇచ్చేసి వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బునిచ్చేసి వాళ్ళకి కావలసిన వారితో వివాహాలు చేసేసి అక్కడితో దాన్ని సెటిల్ చేసేసాడు. ఎవరో కూడా అడిగేటటువంటి పరిస్థితుల్ని అక్కడ తీసుకురావలేదు. అంత మెలకువ కలిగి మరి నడిచినట్టుగా ఈ యొక్క సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఈ అబియాము పరిపాలించినటువంటి పాలనా కాలం మరి క్రీస్తు పూర్వం 913 నుంచి 910 మధ్య కాలంలో పరిపాలించాడు. సుమారుగా ఇతను 3 సంవత్సరాల పాటు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అలాగే ఇతని యొక్క పరిస్థితిని మరి ఇతని యొక్క చరిత్రను మనం చూస్తే మరి తల్లి అయినటువంటి మయాకా ఉంది కదా, మయాకాకు మరొక పేరు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. మీకాయా అనేటటువంటి పేరు మనకి కనబడుతుంది. 13వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది. చూద్దాం. రాజైన యెరోబోము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబియా యూదా వారి మీద ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియలు కుమార్తె. ఇక్కడ మరొక పేరు మీకాయ కింద మనకు కనబడుతుంది. ఈ అబియాము యొక్క పూర్తి చరిత్ర మనకు కనబడాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మరి రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. రాజుల మొదటి గ్రంథము చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము ఈ 13వ అధ్యాయం మొత్తం పూర్తిగా అబియా యొక్క చరిత్ర రాయబడి ఉంటుంది. అబియా యొక్క చరిత్ర రాయబడి ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ఏంటంటే అది అబియాము అనే ఒక చోట ఉంటుంది, అబియా అని ఒక చోటు. ఈ 2 పేర్లు కూడా ఒకే పేరు. ఇవి అబియా అలాగే అబియాము అని మరొక చోట కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్ని మనం చూస్తే ఈ రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో కేవలం ఇతను పాలనా కాలాన్నంతా 8 వచనాల్లో చెప్పేశాడు. అలాగే మిగిలినంతా పూర్తి వివరం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ అబియాము అనేటటువంటి మాటలకు మనకు తేడా తెలియాలి అని అంటే ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనంలో అబియా అని ఉంటుంది. 15వ వచనానికి వచ్చేసరికి అబియాము అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే అబియా అనేటటువంటి పేరుతో బైబిల్లో ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎవరు అని అంటే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అబియా అనేటటువంటి పేరుతో ఒకసారి ఆ సందర్భాన్ని చూస్తే దినవృత్తాంతం రాసిన 2వ గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఒక అబియా కనబడతారు. 20 ఏండ్ల వాడై యెరూషలేములో ఎలును. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. ఇక్కడ ఒక అబియా కనబడుతుంది. ఈ అబియా వేరు. అలాగే మొదటి దినవృత్తాంతములో 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి దినవృత్తాంతములు ఇదిగోండి ఇక్కడ ఎస్రోను భార్య అయిన అబియా, మరొక అబియా కనబడుతుంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనం. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు ఏవేలు,
ఇదిగో రెండవ వాని పేరు అబియా. ఇక్కడ మరొక పురుషుడి పేరు, మగవాళ్ళ పేర్లు అబియా కనబడుతుంది, మరి స్త్రీల పేర్లు కూడా అబియా అనేటటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పేరుతో కూడా ఇంకా బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. ఈ అబియా ఈ అబియాము సంబంధించినటువంటి చరిత్ర కేవలం మనకి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8 వచనాల్లో మనకి కనబడుతుంది. పూర్తి సమాచారం అయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. ఒకసారి ఈయన యొక్క చరిత్రను మనము ఆలోచన చేద్దాం. దినవృత్తాంతాల గ్రంథానికి వచ్చేద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 13వ అధ్యాయానికి మనం వచ్చేసి కనుక ఒకసారి మనము చదువుదాం, ఆలోచన చేద్దాం. మరి యొక్క ఇతను జీవితకాలంలో మరి జరిగినటువంటి పరిస్థితులను చూస్తే 3వ వచనం నుంచి చూద్దాం. అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను. యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా యుద్ధమునకు వ్యూహపరిచెను. అంటే ఇక్కడ అబియాము యెరోబాము వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే అన్నతమ్ముల సంబంధం. ఇంతకుముందు ఒకే రాజ్యం, ఏకరాజ్యంగా ఉన్నప్పుడు వీళ్ళు సహోదరులు. ఇప్పుడు సహోదరుల మధ్యన ఏముండాలని కోరుతున్నాడు దేవుడు? ఐక్యత ఉండాలని. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సహోదరుల మధ్యన ఐక్యత ఉండాలి. అటువంటి సోదరులుగా ఉన్నటువంటి మధ్యన ఐక్యత ఉండవలసింది మానేసి ఎప్పుడూ కూడా యుద్ధ సమాచారమే. ఈ అన్నదమ్ములుగా ఉండవలసినటువంటి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక పేరు చెప్పి యుద్ధం చేయటమే. ఇక్కడ చూస్తే యెరోబామునకు అబియాకు యుద్ధము కలగగా అబియా దగ్గర ఎంతమంది ఉన్నారు? 4 లక్షల మంది పరాక్రమశాల సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. యెరోబాము ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు? 8 లక్షల మంది ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మామూలుగా సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనుకుంటాం మనం? ఎక్కువ 8 లక్షల సైన్యం ఉన్న వాళ్ళు గెలిచారు అనుకుంటాం. కానీ తక్కువ మంది ఉన్నటువంటి సైన్యంతో ఉన్నటువంటి ఈయన ఓడిపోతాడు అనుకుంటాం. కానీ ముందుకెళ్ళేటప్పటికి మనకు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. అప్పుడు ఎఫ్రాయిము మన్యమందు సెమయారామి కొండ మీద నిలిచి ప్రకటించిందే మనకు, ఎప్పుడైతే యుద్ధానికి సిద్ధపడ్డారో సిద్ధపడిన వెంటనే ఈ యొక్క మరి అబియా ఏం చేశాడనంటే ప్రసంగం చేశాడు. అవి ఏం చేశాడు? యుద్ధానికి ముందు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఏంటంటే ప్రకటించినదేమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వర్లారా, మీరందరూ నాకు చెవి యొగ్గండి. ఇదిగో యెరోబాముతో ఉన్నటువంటి 8 లక్షల మంది సైన్యం, మీరందరూ నా మాట వినండి. ఇశ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకుందరు కదా. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆ విషయం ఏంటి అని అంటే, ఇది రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు కుమారుడికి, దావీదు ద్వారా దావీదుకు ఉన్నటువంటి ప్రేమను బట్టి వాళ్ళ యొక్క రాజ్యము ఎల్లప్పుడూ కూడా ఏలతాదని, ఆ యొక్క సంతతికి ఎటువంటి మరి భంగము కాజాలదని దేవుడు నిబంధన చేశాడని మీరు తెలుసుకుందరు కదా. ఆల్రెడీ మీకు తెలుసు. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడనగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి, అంటే దేవుడు మీ యొక్క రాజ్యం ఎల్లవేళలా పరిపాలించాలి, మీ యొక్క రాజ్యం చిరకాలము ఉండాలని దేవుడు వాగ్దానం ఇస్తే, ఈ వాగ్దానాన్ని పక్కన పెట్టి నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఏం చేశాడు? పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాడు. ఎంత మూర్ఖత్వం చూడండి. ఈ మూర్ఖత్వం నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఉంటుంది. అన్నీ ఇచ్చిన దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. అన్ని వెసులుబాట్లు కల్పించినటువంటి దేవుని మీదే తిరుగుబాటు చేస్తారు. అన్నీ ఇచ్చిన దేవుడినే పక్కన పెట్టేస్తారు. అన్నీ ఇచ్చిన మరి వాక్యం ద్వారా బలపరుస్తున్నటువంటి దేవుని సేవకుల మీద కూడా
యుద్ధాలు చేసేటటువంటి సంఘాలు నేడు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈయన ఈ యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే పనికి మాలిన దుష్టులతో కలిశాడు. ఎవరితో కలిశాడు? పని లేనోళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక కుటుంబం మీద పడతారు, ఏదో ఒకరి మీద పడిపోతారు. వాళ్ళని ఏ విధంగా అయినా సరే అల్లరి చేసేయాలన్నటువంటి ఆలోచనతుంటారు. ఇక్కడ కూడా ఈ పనికి మాలిన దుష్టులతో కలిసి ఏం చేశాడంటే తన యజమానుని మీద తిరుగుబాటు చేశాడు. ఇవి కుటుంబాల్లో కూడా కనబడతాయి. కుటుంబంలో అందరూ కూడా చూడండి చాలా బాగుంటారు. బాగున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అంతా అవుతుంది. మన ఇంట్లో ఒక ఆమె లేకపోతే ఒక ఆయన కానీ బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ బయటల ద్వారా ఏయో మాటలు వింటాడు. విన్న వెంటనే ఇంటికి వచ్చినప్పటికి వెర్షన్ మారిపోద్ది. ఇవి మగాళ్ళలో కానివ్వండి, ఆడవాళ్ళలో కానీ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కుటుంబం అంతా కూడా ఏ ఇబ్బంది లేకోకుండా చక్కగా హ్యాపీగా ఎవరి పనాలు చేసుకుని చక్కగా బ్రతుకుతూ ఉంటారు. ఏదో ఫంక్షన్ ఏదో పేరు చెప్పి ఈ పురుషుడు కానీ స్త్రీ కానీ లేకపోతే ఇంట్లో పిల్లలు కానీ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పనికి మాలిన ఏం చేస్తారనంటే లేనిపోని మాటలు బుర్రలోకి ఎక్కిస్తారు. ఆ బుర్రలోకి కొడుకు కానీ లేకపోతే భర్త కానీ లేకపోతే భార్య కానీ బుర్రలోకి ఎక్కించుకొచ్చినప్పటికి ఇంటికి వచ్చినప్పటికి అప్పుడు వరకు అన్ని రోజులు ఉన్నటువంటి వెర్షన్ ఒకలా ఉంటుంది. ఈ మాటలు ఎప్పుడైతే బుర్రలోకి ఎక్కాయో వెర్షన్ మారిపోతుంది. ఇక్కడ కూడా యెరొబోము విషయంలో అదే జరిగింది. ఈ దుష్టులతో కలిసినప్పటికీ ఏం చేశాడంటే తన యజమానుడి మీదకి తిరుగుబాటు చేశాడు. తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధపడి. ఎప్పుడైతే ఇటువంటి తిరుగుబాటు చేసినప్పటికీ ఇక్కడ రెహబాము ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేకుండా ఉన్నప్పుడు, ఎదిరించడానికి శక్తి లేనప్పుడు వారు అతనితో కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము తెగించుదమని మీరు తలంచుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారనంటే యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయడానికి తెగించారు. మీరు యుద్ధం చేయడానికి ఎవరితో తెగించారు? యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగించుదమని మీరు తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 8 లక్షల మంది ఉన్నారు. గొప్ప సైన్యంగా ఉన్నారు. తర్వాత యెరొబోము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? వీళ్ళ దగ్గర ఉన్న యెరొబోము చేయించిన బంగారు దూడలు కూడా మీ వద్దనున్నాయి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులను చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. వీళ్ళు ఏం చేశారో తెలుసా? అన్య దేశముల జనులు చేసినట్లు మీ కొరకు కూడా అన్యులు చేస్తున్నట్టు యాజకులను నియమించుకున్నారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చి ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడైపోతున్నాడు. దైవం కాని దానికి యాజకత్వం చేసేస్తున్నాడు. తర్వాత అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. ఇదిగో మీరు ఏది చేసినా, మీరు ఎంత అన్యాయం మా మీదకు తీసుకొచ్చేసినా, ఎంత మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మా మీదకు తీసుకొచ్చేసినా, మా దేవుడు ఎవరైతే ఉన్నాడో ఈ దేవుడు యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారంగా. మేము ఎప్పుడూ కూడా మాకు సమస్య వస్తే మేము దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మాకు కష్టం వస్తే దేవుణ్ణి అడుగుతాం. మాకు ఇబ్బందులు వస్తే దేవునితో చెప్పుకుంటాం. మా మీదకి అన్యాయంగా వచ్చేస్తున్నారా? దేవునితో చెప్పుకుంటాం. మా మీదకి అక్రమంగా వచ్చేస్తున్నారా? మేము ఎవరితో చెప్పుకుంటామని అంటే దేవునితో చెప్పుకుంటాం. అందే కీర్తనకారుడు అంటాడు కదా, మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నట్టుగా. ఆ మాటను బట్టి మాకు సమస్య వచ్చిందంటే మేము ఎవరి దగ్గరికి వెళ్తామని అంటే దేవుని దగ్గరికి వెళ్తాం. మాకు కష్టం వచ్చిందని అంటే దేవుని దగ్గరికి వెళ్తాం. మా దేవుడు యెహోవా దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట నెక్స్ట్ చూద్దాం. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. వారు హృదయాస్తములయందు
యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము కానీ మీరు ఆయనను విసర్జించిన వారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. యుద్ధానికి వస్తే యుద్ధం చేసేయాలి, కానీ యుద్ధం చేయకోకుండా వాళ్ళకి అవసరమైనటువంటి మాటలు చెప్తున్నాడు. మీరు ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉన్నారు, మీరు ఇలాంటి పాపములు ఉన్నారు, ఇలాంటి తిరుగుబాటు చేశారు, మేమేమో నిజమైన దేవుడిని నమ్ముతున్నాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన్నే ఆశ్రయిస్తున్నాం. ఇదిగో ఈ యొక్క ఆరాధన దేవుని సన్నిధిలో జరగవలసినటువంటి ప్రతిదీ కూడా ప్రతి హృదయ అస్తమముల యందు యెహోవాకు దహనబలులు అర్పిస్తున్నాం. సుగంధ ద్రవ్యములతో ధూపం వేస్తున్నాం. పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉచ్చుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం మేము ముట్టి వెలిగిస్తూ ఉన్నాం. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన ఈ క్రమము విధిని సమస్తాన్ని జరిగిస్తున్నాము, కానీ మీరైతే ఏం చేస్తున్నారంటే విసర్జిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోనండి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మాకు దేవుడే తోడై అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. మీరు చేసినను మీరు ఏం పొందరు? జయము పొందరు. మీరు జయము పొందరు. మీరు జయము పొందరు. తర్వాత యెరొబోము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును మాటుగాండ్రను వారికి వెనుకను వండినట్లు చేశాడు. ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవరికి బురకెక్కలేదు? యెరొబోముకి బురకెక్కలేదు. నా దగ్గర ఎవరిని చూస్తున్నాడు ఈయన? సంఖ్య చూస్తున్నాడు, జనాన్ని చూస్తున్నాడు. 8 లక్షల మంది నాకు సైన్యం ఉన్నారు, వాళ్ళలో సగం ఉన్నారు వాళ్ళు 4 లక్షల మంది. ఈ సైన్యాన్ని చూస్తున్నాడు తప్ప ఈ మాటలు బురకెక్కట్లేదు. మనకు కూడా చూడండి, ఎంత చెప్పినా బురకెక్కట్లేదంటే ఏంటి అర్థం? ఒక అహంకారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే అధికార బలం ఉంది, లేకపోతే నాకు పలుకుబడి ఉంది. ఇవి ఉన్నాయి అని అంటే ఎవరు ఏది చెప్పినా ఎక్కడికెక్కదో? బుర్రకెక్కదు. ఇక్కడ యెరొబోము కూడా అటువంటి పరిస్థితుల్లో బుర్రకెక్కకుండా దేవుని మాటలు ఆలోచించకుండా ఇన్ని మాటలు చెప్తున్న పక్కన పెట్టేసి ఈయన ప్రయత్నం ఏం చేసేసి 14వ వచనం, యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్ని మాటలు చెప్పాడు అభియం, నించోబెట్టి చెప్పిన తర్వాత వినకపోతే ఈయన సైన్యాన్ని రెడీ చేసేస్తున్నాడు. ఈ సైన్యాన్ని రెడీ చేస్తున్న వెంటనే యోధా వారు ఏం చేస్తున్నారు? వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు ప్రణాళికలు వేసేసుకుంటున్నారు అని చెప్పి ఎవరికి ప్రార్థన చేశారు? యెహోవాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత యాజకులు బోరలు ఊదారు. అప్పుడు యోధా వారు ఆర్భాటించిరి. యోధా వారు ఆర్భాటించినప్పుడు యెరొబోమును ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుటను యోధా వారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యోధా వారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యోధా వారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులు వారిని ఘోరముగా సంహరించి ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఏం జరిగింది? ఏమర్థమైంది ఇక్కడ? మనమైనా సరే మన జీవితంలో ఎవరో ఏదో వచ్చి అన్యాయం చేసేస్తున్నారంటే కంగారు అయిపోకూడదు, భయపడకూడదు. మన తరపున ఎవరున్నారు? దేవుడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని బట్టి ఇక్కడ ఈ అబీయాము ఎలాగైతే ఆశ్రయించాడో అట్టి నమ్మకము విశ్వాసం నిజముగా మనకుంటే కనుక ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా మనం నిలబడితే కనుక అబీయాముకు ఇచ్చినటువంటి విజయాన్ని మనకు కూడా ఇస్తాడు దేవుడు. కాదంటే మనకేముండాలంటే నమ్మకం ఉండాలి.
నమ్మకం ఉండాలి. దేవుని పనికి ఎవరైనా సరే అండి, ఎవరైతే దేవుణ్ణి భయభక్తులు కలిగినటువంటి స్థితిలో వెళ్తున్నటువంటి వారి జోలికి ఎవ్వరు వచ్చినా కూడా దేవుడు వదిలిపెట్టడు. ఇక్కడ ఇదే జరిగింది. దేవుని దృష్టికి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, యథార్థకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. వీళ్ళకి ఈ ఇశ్రాయేల్కి ఏ హాని కలిగించలేదు. అయినా సరే యుద్ధానికి ముందుకు వచ్చాడు. ఈ యుద్ధంలో మరి దేవుడిని నమ్మినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి వారికి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత వచ్చిన చూద్దాం. ఈ ప్రకారం ఇశ్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గింపబడరు, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. వీళ్ళు జయమొందడానికి ప్రధానమైన కారణం ఏంటి? వీళ్ళ పితరుల దేవుడైన యెహోవా దేవుణ్ణి ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఆబియా యెరోబోమును తరిమి బేతేలును దాని గ్రామములను, యాషానును దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. ఆబియా బ్రతికిన కాలమున యెరోబోము మరలా బలం పొందల. ఎంతకాలం అయితే అబియాం బ్రతుకున్నాడో, ఈ బ్రతుకున్నంత కాలము కూడా మరి యెరోబోముకి బలం అనేది పొందుకోలేకుండా కొట్టాడు. ఎవరు కొట్టారు? ఇన్ని దేవుడు కొట్టాడు. బలము లేకుండా అంత బ్రతుకున్నంత కాలము కూడా మరి అతనికి బలం పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందున అతడు చనిపోయాడు. అబియా వృద్ధి నొందెను. ఇతను కూడా ఏం చేశాడు? 14 మంది భార్యలను వివాహం చేసుకుని 22 మంది కొడుకులు, 14 మంది కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యలను గూర్చి, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన యుద్ధ రచించిన సటిక గ్రంథమందు వ్రాయబడి. ఇతని గురించి ఇక్కడ వరకు వివరణ మరి మంచిగా ఉంది. ఎవరి గురించి? అబియాము గురించి. దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి ఆలోచనలు ఉన్నాడు, ఆరాధన జరిగించారు, యాజకులు నియమించుకున్నారు, దహన బలులు అర్పించారు, అంతా బాగుంది. ఇతను కూడా పిల్లలను కన్నాడు, కుమార్తెలను కన్నాడు. ఇతను ఎప్పుడైతే విజయాన్ని సాధించాడో, ఎప్పుడైతే 5 లక్షల మంది, ఈ 4 లక్షల మంది, ఈ 5 లక్షల మందిని హతమొందించేశారో, ఎప్పుడైతే యెరోబోము తన బలం పొందుకోలేకుండా ఉండిపోయాడో, ఆ పరిస్థితులను బట్టి ఇతనిలో ఏం నిండిపోయింది అని అంటే గర్వం అనేది నిండిపోయింది. ఆ గర్వాన్ని బట్టి ఏం చేశాడో ఆ చరిత్ర ఎక్కడ ఉంటుంది అంటే రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. అబియాము యూదావారిని ఏలనారంభించెను. ఇతను 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబ్షాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములంతటిలో కూడా నడిచాడు. ఎప్పటి నుంచి? ఎప్పుడైతే విజయాన్ని పొందుకున్నాడో, ఈ విజయాన్ని పొందిన తర్వాత హృదయ గర్వం పెరిగిపోయి తన తండ్రి అనుసరించి నడిచినటువంటి పాప మార్గంలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు సరిపోతుంది. ఇక్కడ ఈ అబియాము ఎప్పుడైతే ఆస్తి కలిగిందో, ఎప్పుడైతే యుద్ధంలో విజయాన్ని సాధించాడో, ఆటోమేటిక్గా ఏం పెరిగిపోయింది అని అంటే గర్వం అనేది అతని జీవితంలో పెరిగింది. ఈ గర్వం పెరగడానికి కూడా ప్రధానమైనటువంటి కారణాలు, ఒక వ్యక్తి ఒక స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు ప్రతి మనుషులోనూ ఇది కలుగుతుంది. కలిగినప్పుడు ఏం చేయాలి అని అంటే వెంటనే వాక్యం ద్వారా సరి చేసుకుని మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు
దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. అలా హెచ్చించాడని కళ్ళు మూసుకుపోయేటటువంటి పరిస్థితికి మనము వెళ్ళకూడదు. ఎంతైతే వర్ధిల్లింపజేశాడు, ఎంతైతే దీవించాడు, అంతకంటే ఎక్కువగా మనము దేవునికి దగ్గర అయిపోవాలి. మనకున్నటువంటి దానిని బట్టి మన కింద లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి సహాయము అందించాలి. ఎందుకంటే పరాక్రమశాలుల కంటే జ్ఞానము గలవాడు మేలు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మనకి పరాక్రమశాలి కంటే, కండబలం గలవాడి కంటే బుద్ధి బలం గలవాడు ధన్యుడు. కండబలం కాదు మనల్ని రక్షించేది, బుద్ధిబలం మనకు ఉండాలి. కాబట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు, దీర్ఘముగా ఆలోచించి సహనము కలిగి ముందుకు వెళ్ళేటటువంటి వాడే ధన్యుడు, శ్రేష్ఠుడు. ఇంకా ఈ అబియాము తన జీవితంలో మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కొంతవరకు పాటించిన, మిగిలినటువంటి కాలంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి మనకి దేవుడు ఎక్కువ ఏం కోరుకుంటాడు అని అంటే, దేవుని మాట వినేవాడిని కాదు, విని ఆ మాటలను ఆచరించేవాడు, బోధించేవాడిని దేవుడు కోరుకుంటాడు. చివరికి మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా, చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలను మిగుల అల్పమైన ఒకదాన్నైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడను. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. సరిపోతుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఎవడైతే గైకొని బోధించేవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడుతాడు. అంటే దేవుని మాట వినేవారముగా ఉండకూడదు, విని ఆచరించి నడిచేవారముగా మనం ఉండాలి. ఇక్కడ అబియాము తన జీవితంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. తన తండ్రి అనుసరించిన పాపము మార్గంలోనే ఈయన వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రధానమైన కారణం ఏంటి? దేవుడిని అనుసరించాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎన్ని విజయాలు పొందుకున్నాడో చూశాడు. విజయాన్ని పొందుకున్నాడు, సక్సెస్ వచ్చింది. ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో హృదయంలో ఏం పెరిగిపోయింది? గర్వించిన వాడై మరి తన తండ్రి చేసినటువంటి పాపపు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుని యొక్క మరి పనులు మనము చేసి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలి అని అంటే ఆదరించి బలపరిచి, మరి క్రీస్తు మన కొరకు ఏ విధంగా అయితే ప్రాణం పెట్టారో, మన పాపాల నిమిత్తం ఆయన ఎంతైతే శ్రమ పడ్డారో, మరి మన పాపపు జీవితాన్ని అంతా మరి తన పరిశుద్ధ రక్తంలో ఎలా కడిగి పరిశుద్ధపరిచారో ఇవన్నీ సమాజానికి తెలియచేయాలి. ఇటువంటి స్థితిని పొందుకోకుండా మరి అపవాది యొక్క ఆలోచనలోనికి మరి మనిషి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత, శ్రద్ధ మనకు ఉండాలి. ఈ ఉండేటటువంటి స్థితి ఏంటి అని అంటే దేవుణ్ణి గణపరచడం అని అంటే దేవుని దగ్గరకు రావడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం కాదు. ఇటువంటి పరిస్థితులు బట్టి మనలో ఈ అహంకారం ఎలా వచ్చేస్తుందో దాన్ని మనం తీసేసుకుని దేవుని ప్రేమ సమాజానికి చెప్పాలి, సువార్తను సమాజానికి తెలియచేయాలి.